నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించడంతో పాటు వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య డిమాండ్. కడప నగరంలో ఘనంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల జన్మదిన వేడుకలు. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లాలోనే ఎదురుదెబ్బ తగిలింది. నగరపాలక సంస్థ పరిధిలోని 8 మంది కార్పొరేటర్లు, పలువురు వైసీపీ నేతలు పార్టీని వీడి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. నగరపాలక సంస్థ 2, 3, 5, 8, 25, 32, 42, 50 డివిజన్ల కార్పొరేటర్లు సుబ్బారెడ్డి, మానస, నాగేంద్ర, లక్ష్మీదేవి, సూర్యనారాయణరావు, జఫరుల్లా, స్వప్న, అరుణప్రభతో పాటు పార్టీ నాయకులు సుదర్శన్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, చల్ల రాజశేఖర్ రెడ్డిలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కడప అభివృద్ధికి సహకరించాలని టీడీపీలో చేరిన కార్పొరేటర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్ ఆధ్వర్యంలో షర్మిల జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత 1 టౌన్ సర్కిల్ వద్ద గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శంకరాపురంలోని అందుల పాఠశాల, రవీంద్రనగర్, గుర్రాలగడ్డ, పాత రిమ్స్లోని అల్షిఫా మానసిక వికలాంగుల కేంద్రంతో పాటు పలు చోట్ల షర్మిల జన్మదిన వేడుకలు నిర్వహించి వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో నిర్వహించుకుంటూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. అందరూ వచ్చేది, అందరూ కొనాలా. సార్ ఓకే ఓకే సార్ देते तो फिर मारेंगे ले नीचे आया 100 वास्ते कवर कर ले भाई.
పెట్టినాడు. అన్నం వేస్తున్నావా? జాగ్రత్త. ऐसा नहीं जब एक हाथ जब आप चल रहा కాంతా మేము జాగ్రత్త. సీరియల్ ఇట్లా చూడండి ఇట్లా. ఓకే ఓకే. లేడీస్ ఒక్కరు రాలేదు. लेडीज पड़े निकला लेंगे. నువ్వు కేక్ తిన్నా అట్ట తీసేది ముందు అట్ట. देखो भाई నువ్వు కూడా చక్కెర చూడు చూస్తావు కట్టేయండి చూస్తా కేక్ అడిగి చూడండి. కేక్ అడిగి పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా మేడం గారి పుట్టిన శుభ సందర్భముగా ఈరోజు కడపలో చాలా ఘనంగా ప్రోగ్రాంలు చేయడం జరిగింది. పార్టీ ఆఫీస్లో కూడా కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనమందరము కాంగ్రెస్ పార్టీ కోసము తన ప్రాణాన్ని ధారపోసి ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకుని వెళ్తామని ప్రెస్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో ఖచ్చితంగా సెంట్రల్లో, స్టేట్లో, కడపలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనము మహారాష్ట్రలో ఈవీఎంలో చీటింగ్ చేసి గెలవడం జరిగింది. మహారాష్ట్రలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీలు అయితే కానీ ధర్నాలు అయితే కానీ ప్రతి ఒక్కటి జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రజలు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. మన షర్మిలా మేడం గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. ప్రజలందరూ షర్మిలా మేడం గారికి ఈరోజు పుట్టిన శుభ సందర్భంగా మీరందరూ ఆశీర్వదించి ఖచ్చితంగా ఆమెను మనమందరము సీఎం చేసుకుంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు అయితే ఎట్లా ప్రజలకు సేవ చేశారో అదేవిధంగా షర్మిలా మేడం గారు కూడా సేవ చేస్తారని తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మేమందరం కష్టపడి కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలుచుకొని ముందుకు వస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మోకాలు కీళ్లకు సంబంధించి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తాము ప్రస్తుతం రాయలసీమలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా పాక్షిక మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని రాజు మార్గ్లో గల తన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా మోకీలులో 3 భాగాలు ఉంటాయని, వాటిలో ఏ భాగం దెబ్బతిన్నా అరిగినా మోకీలు నొప్పి వస్తుందన్నారు. 3 భాగాలలో ఒక భాగం దెబ్బతిన్నప్పుడు పూర్తిగా మోకాలు మార్పిడి చేయకుండా పాక్షికంగా జరిగిన మోకాలు భాగాన్ని మాత్రమే మార్పిడి చేయవచ్చన్నారు. అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా దెబ్బతిన్న మోకీలు భాగాన్ని యథాతథంగా ఉంచుతూ దెబ్బతిన్న భాగాన్ని మార్చుతూ సూక్ష్మ పద్ధతిలో తక్కువ కోతతో 100% ఖచ్చితత్వంతో సహజ సిద్ధమైన లిగ్మెంట్స్ను పరిరక్షించడం జరిగిందన్నారు.
ఈ విధానం ద్వారా తక్కువ నొప్పి, తక్కువ కోత, త్వరితగతిన రికవరీ, సునాయాసమైన మోకీలు కదలికలు అనే భావన లాంటి సత్ఫలితాలు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చెందిన దేశాలలో, నగరాలలో పాక్షిక మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు కడప నగరంలోని తమ ఆసుపత్రిలో రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ఈ పాక్షిక మోకీలు మార్పిడి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజలు తమ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. సో ఈరోజు ఈ చర్చకు ముఖ్య ఉద్దేశం వచ్చేసేసి మనము రాయలసీమ ప్రజలకు, కడప ప్రజలకు పాక్షిక మోకాలు కీలు మార్పిడి రోబోటిక్ టెక్నాలజీతో చేయడం అనే అంశాన్ని పరిచయం చేస్తున్నాం. సో నేను గత 17 సంవత్సరాలుగా ఎన్నో ఫ్రాక్చర్, విరిగిన ఎముకల శస్త్రచికిత్సలు చేసి దాని తర్వాత దాదాపు ఒక 6500 పైబడి కన్వెన్షనల్ మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. సో వాటిలో ఎన్నో మంచి రిజల్ట్స్ చూసినాము. అలాగే ఈ అధునాతన సాంకేతికతను మన కడప ప్రజలకు చేరవేర్చే క్రమంలో భాగంగా గత 5 సంవత్సరాల క్రితం కంప్యూటర్ నావిగేషన్ పద్ధతిని పరిచయం చేయడం జరిగింది. అలాగే రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా రోబోటిక్ టెక్నాలజీతో మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలను మన కడపనందు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో కూడా దాదాపు 400కు పైబడి రోబోటిక్ మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం, దాని ఫలితాలను చూడడం, ప్రజల సంతోషాన్ని, ఆ పేషెంట్ల సంతోషాన్ని గుర్తించడం, వాళ్ళ ఫంక్షనల్ అబిలిటీ పెరగడం లాంటివి చాలా గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు మనము పాక్షిక మోకాలు కీలు మార్పిడి అనే దాన్ని కూడా రోబోటిక్ టెక్నాలజీతో చేయడాన్ని కడప ప్రజలకు, రాయలసీమ ప్రజలకు పరిచయం చేస్తున్నాం. అసలు మోకాలు కీలు మార్పిడి ఎవరికి చేస్తాం, పాక్షిక మోకాలు కీలు మార్పిడి ఎవరికి చేస్తాం, మోకాలు నిర్మాణం ఎలా ఉంటుంది, మోకాలులో అరుగుదల ఎలా ఉంటుంది అనే దాని గురించి బ్రీఫ్గా ఇప్పుడు తెలుసుకుందాం. సో మోకాల్లో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఇది ట్రై కంపార్ట్మెంటల్ అంటాం. ఇది ఇన్నర్ కంపార్ట్మెంటు, ఇది అవుటర్ కంపార్ట్మెంటు, ఇంకొక కంపార్ట్మెంట్ వచ్చేసేసి పటల్లో ఫిమరల్ కంపార్ట్మెంట్ అంటాం. పటల్లా అంటే నీ క్యాప్. సో ఇది 3 కంపార్ట్మెంట్స్. సో మనకు జనరల్గా 2 లేదా 3 కంపార్ట్మెంట్స్ అరిగినప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే పూర్తి మోకాలు కీలు మార్పిడిని చేయడం జరుగుతుంది. సో పూర్తి మోకాలు కీలు మార్పిడిలో మనకు న్యాచురల్గా ముందు ఉండే ఒక లిగమెంట్స్ ఖచ్చితంగా తీసేయవలసి వస్తుంది. అలాగే బేరింగులను తీసేయవలసి వస్తుంది. సో ఇలాగా ఇక్కడ ముందర ఏసీఎల్ తీయాలి, కొంతమందికి పీసీఎల్ కూడా తీయడం జరుగుతుంది. సో అయితేను ఈ మొట్టమొదటిగా ఈ ఇన్నర్ కంపార్ట్మెంట్లోనే ఎక్కువ అరగడం అనేది చాలామందికి ఇలా మొదలవుతుంది. సో మనకు లోపలి ఇన్నర్ కంపార్ట్మెంట్ మాత్రమే అరిగినప్పుడు మిగతా కంపార్ట్మెంట్స్ను తగలకుండా ఓన్లీ అరిగిన ప్రాంతాన్ని మాత్రమే గుర్తించి అరిగిన ప్రాంతాన్ని మాత్రమే రీప్లేస్ చేస్తాం. దీన్ని యూనికాండైలార్ నీ రీప్లేస్మెంట్ అంటాం. సో ఇలాగా ఉంటుంది. అంటే లిగమెంట్, న్యాచురల్ లిగమెంట్ అనేది అలాగే ఉంటుంది. ఈ 4 లిగమెంట్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ లేటరల్ కంపార్ట్మెంట్ అనేది అవుటర్ కంపార్ట్మెంట్లో బేరింగులు, కార్ట్లేజ్ అనేటివి అలాగే ఉంటుంది. అంటే సహజ మోకాలకు ధీటుగా ఈ మన ఆపరేషన్ చేసిన తర్వాత ఈ మోకాలు అనేది ఉంటుంది. సో దీని ఇలా మనకు ఎక్స్రేలో కూడా ఇప్పుడు మీరు చూసినారంటేను ఇలాగా ఓన్లీ ఒక కంపార్ట్మెంట్ మాత్రమే రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ కంపార్ట్మెంట్ ఈ జాయింట్ స్పేస్ ఎలాగ ఉందో ఈ జాయింట్ స్పేస్ కూడా అలాగే ఉంటుంది. సో దీనికి ఎవరు అర్హులు? దాదాపు 50 సంవత్సరాల పైబడి మోకాలు అరుగుదల ఉన్నవాళ్ళు, ఒక కంపార్ట్ మాత్రమే అరిగినప్పుడు వాళ్లకు ఈ మోకాలు కీలు మార్పిడి ఏ వయసు వాళ్ళకైనా చేయవచ్చు. అంటే 60 ఏళ్ళ వాళ్ళకైనా చేయొచ్చు, 70 ఏళ్ళ వాళ్ళకైనా చేయొచ్చు. అయితే దీనివల్ల ఉపయోగాలు ఏమిటి? ఒకటి, తక్కువ కాటు ఉంటుంది, తక్కువ రక్తస్రావము, తక్కువ నొప్పి, త్వరితగతిన రికవరీ, వేగవంతమైన రికవరీ. అలాగే ఈ న్యాచురల్ లిగమెంట్స్ను మనం ప్రిజర్వ్ చేయడం వలన, ఈ ఏసీఎల్ అలా లిగమెంట్స్ను ప్రిజర్వ్ చేయడం వలన సహజ మోకాలకు ధీటుగా ఉండడము, ఆ న్యాచురల్ ఫీలింగ్ ఉండడము, అలాగే వాళ్ళ జీవిత నాణ్యత పెరగడము, వాళ్ళ ఫంక్షనల్ అబిలిటీ అంటాం, అంటే వాళ్ళు చేసుకునే దైనందిక కార్యక్రమాల అబిలిటీ పెరగడము అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనము కడప ప్రజలకు, రాయలసీమ ప్రజలకు ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ యూనికాండైలార్ నీ రీప్లేస్మెంట్ రోబోటిక్ టెక్నాలజీతో చేయడం అనేది ఈ పరిచయం చేయడం జరిగింది. సరే, మనము ఈ పాక్షిక మోకాలు కీలు మార్పిడిని మనము కన్వెన్షనల్గా కూడా చేయొచ్చు. అయితే కన్వెన్షనల్గా ఒక చిన్న ప్లేస్లో, అంటే ఈ యూనిక్ కంపార్ట్మెంట్ ఒక కంపార్ట్మెంట్లో ఒక కాంపోనెంట్ను ప్లేస్ చేసేటప్పుడు యూనిట్ సో మచ్ యాక్యురసీ బికాజ్ చిన్న కాంపోనెంట్ను 6 ప్లేన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. మోకాలకు ఉండే 6 ప్లేన్స్లో మనం దాన్ని కరెక్ట్గా కూర్చోబెట్టాలి.
ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అయితేనేమి, వ్యారస్ వాల్గులస్ అయితేనేమి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రొటేషన్ అయితేనేమి, సూపీరియరేషన్, ఇన్ఫీరియరేషన్, మీడియో లేటరల్, అలాగా 6 ప్లేన్స్లో దాన్ని కరెక్ట్గా కూర్చోబెట్టడం అనేది మా బాధ్యత. దానికి ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది కో సర్జన్గా అంటే అసిస్టెంట్ సర్జన్గా ఉపయోగపడి మనకు దీంట్లో సర్ఫేస్ మ్యాపింగ్ అంటాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు వినే ఉంటారు, మనం చాంద్రయాన్ 3ని మనము ప్రవేశపెట్టినప్పుడు ఈ సర్ఫేస్ మ్యాపింగ్ అనేది ఉపయోగపడింది. అంటే కరెక్ట్గా దాన్ని మ్యాపింగ్ చేసేసి దాన్ని అక్కడికి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అలాగా మన న్యాచురల్ నీలో ఎలాగా మనకు ఈ టోపోగ్రఫీ ఆఫ్ ద నీ ఎలా ఉంటుందో అలాగా దాన్ని సర్ఫేస్ మ్యాపింగ్ చేసి కరెక్ట్గా దాని ప్లేస్మెంట్లో ఈ అరిగిన పదార్థాన్ని తొలగించి ఈ రీసర్ఫేసింగ్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉంటున్న ప్రొద్దుటూరులో సేల్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 2 బృందాలుగా ఏర్పడిన సేల్స్ ట్యాక్స్ అధికారులు ఒకవైపు బంగారు దుకాణాలు, మరోవైపు వస్త్ర దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. బంగారు అంగళ్ల వీధిలోని ఊటుకూరు గోపాలకృష్ణయ్య జ్యువెల్లర్స్లో ఒక బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పట్టణంలోని వస్త్ర దుకాణాలలో ఇదే తరహా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మదనపల్లికి చెందిన ట్యాక్స్ అధికారులు స్థానిక అధికారులతో కలిసి ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది. ఈ విషయంగా సంబంధిత అధికారులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం విశేషం. మున్సిపల్ కార్మికులతో పాటు అదనపు కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించడంతో పాటు వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నగర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో చూపుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డ్రైవర్ల కమిటీ కార్యదర్శి సుంకర కిరణ్ అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకారులు అర్ధనగ్న ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కోవిడ్ కార్మికులు, అడిషనల్ కార్మికులకు 3 నెలల వేతనాలు పెండింగ్లో ఉంచడం దారుణమన్నారు. కార్మికుల కుటుంబాల్లో పెద్ద పండుగగా భావిస్తున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా వేతనాలు చెల్లించకుంటే పండుగను ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. యూనియన్ నాయకుడు తిరుపాల్ మాట్లాడుతూ పెండింగ్ వేతనాలతో పాటు కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించమని కోరుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పెండింగ్ వేతనాలను తక్షణమే అకౌంట్లకు జమ చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు చంద్రారెడ్డి, మున్సిపల్ యూనియన్ నాయకులు శ్రీరామ్, నాగరాజు, సాయి, పెంచలయ్యతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అడిషనల్ కార్మికులకు, కోవిడ్ కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు పెండింగ్ ఉన్నాయి. ఆ వేతనాలను మంజూరు చేయాలని చెప్పి ఈ 3 నెలల కాలంలో చాలాసార్లు మున్సిపల్ అధికారులకు, కమిషనర్ గారికి అందరికీ వివరించిన మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు వ్యవహరిస్తున్నారు. అందుకు కారణంగానే ఈరోజు ఇట్టైనా వీళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పి అర్ధనగ్న ప్రదర్శన మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఏదైతే పెండింగ్లో 3 నెలల వేతనాలు ఉన్నాయో మంజూరు చేయాలి. అలాగే పీఎఫ్, డిఎస్ఐ సమస్యను పరిష్కారం చేయాలి. వాళ్లకున్న పీఎఫ్, డిఎస్ఐ కట్టాలి అని చెప్పి గత 4 సంవత్సరాలుగా మున్సిపల్ అధికారులకు తెలియజేస్తా ఉన్నా కూడా అందులో కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ ఉంది. క్రిస్మస్ పండుగ చాలా మంది కార్పొరేషన్లో పనిచేసే కార్మికులు చేసుకుంటారు. కానీ పండగ పూట కూడా పచ్చడి మెతుకులు కూడా నోచుకునే పరిస్థితుల్లో కడప మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే కోవిడ్ కార్మికులు కానీ, అడిషనల్ కార్మికులు కానీ వాళ్ళ తీరు ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే 3 నెలల నుంచి వాళ్ళు ఇంటి అద్దెలు కట్టలేక ఇంటి యాజమాన్యులు వాళ్ళ ఇంటి నుంచి బయటకు పోండి, వేరే వాళ్ళన్నా వస్తే మాకు నెలలో బాధ్యతలు వస్తాయని చెప్తా ఉన్నారు. అయినా కూడా వాళ్ళు
ఆ ఇంట్లో ఆ యాజమాన్యంతో నా తిట్లు తింటూ ఉన్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా మీరు పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలు ఇవ్వకపోతే ఈ ఆందోళన ఇప్పటి వరకు శాంతియుతంగా జరుగుతూ ఉంది. అలాంటి శాంతియుతంగా కాకుండా తీవ్ర రూపం దాల్చక ముందే మీరు వాళ్ళ వేతనాన్ని మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆఫ్ఘన్ కార్మికులను, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికులను, డ్రైవర్లను అందరినీ కలుపుకొని ఈ కోవిడ్ కార్మికులకు, అర్జెంట్ కార్మికులకు మద్దతుగా ఆందోళన ఉధృతం చేద్దామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించడంతో పాటు వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య డిమాండ్. కడప నగరంలో ఘనంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల జన్మదిన వేడుకలు. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.